ప్రస్తుతం మనతో పాటు నవీన్ రెడ్డి గారు ఉన్నారు. నవీన్ రెడ్డి గారు, ఈ రోజు లవ్ జిహాద్ అనే ఒక ఆడపిల్ల బయటికి రావడం అనేది జరిగింది. సో రీసెంట్ గా టీసీఎస్ అంత పెద్ద కంపెనీలలో కూడా హెచ్ఆర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కూడా మొత్తం వాళ్ళ కమ్యూనిటీ ఉన్నాడు. తర్వాత నిన్న మహారాష్ట్రలో మళ్ళీ ఒకడే అబ్బాయి 180 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడం కావచ్చు. ఎందుకు ఈ జిహాద్ సంస్కృతి అనేది రోజు రోజుకి పెరుగుతుంది అనుకోవచ్చు? అంటే ఈరోజు చూడవచ్చు, సమాజంలో ఎచ్చేదగా ఏ రకంగా అయితే మహిళలను ఆకర్షించే విధంగా వీళ్ళు ఒక కుట్రపూరితంగా పన్నాగం పండుతూ రాష్ట్రంలో కాదు దేశంలో మనం చూడవచ్చు అనేక సందర్భాలలో ఈరోజు బయటపడ్డాయి కాబట్టి విషయాలు తెలుసు. ఇంతకుముందు ఇదే విషయాల గురించి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే ప్రొపగండా చేస్తున్న మాటలు ఇక్కడున్న వ్యవస్థ కానీ మీడియా ఛానల్ కానీ మాట్లాడినాయి. ఇదే కేరళ స్టోరీ లాంటి సినిమా ద్వారా కేరళలో జరుగుతున్న సంఘటనలు, అక్కడ మహిళలను ఏ రకంగా ట్రాప్ చేస్తుండ్రు, కేవలం హిందూ అమ్మాయిలే కాదు క్రిస్టియానిటీకి సంబంధించిన అమ్మాయిలను కూడా ట్రాప్ చేసి ఏ రకంగా కన్వర్షన్లు చేసి వాళ్ళని ఒక పిల్లల్ని కానీ మిషన్ గానో లేకపోతే అనేక రకాలుగా వాళ్ళని ఇక్కడ పెళ్లి చేసుకొని వేరే దేశాలకు అమ్ముకునే పరిస్థితి కూడా మనం అనేక సందర్భాలలో చూసినాం. ఈరోజు దాన్ని భిన్నంగా ఈరోజు చూడొచ్చు, చాలా సాఫ్ట్ జిహాద్ ఇది. ఫ్రెండ్షిప్ పేరు మీద లేకపోతే పరిచయాల పేరు మీద ఉద్యోగాల పేరు మీద కలవడము, వాళ్ళ యొక్క బలహీనతలను చూసుకొని ఆ రకంగా వాళ్ళని దొంగ తీసుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. టీసీఎస్ లాంటి సంస్థ ఏ రకంగా హెచ్ఆర్ఏ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రో, ఏ రకంగా అయితే వాళ్ళని కలుపుకొని హెచ్ఆర్ కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఇక్కడ ఏం జరుగుతలేదనే విషయాన్ని ఆడ చెప్తున్నాం. దాన్ని బట్టి మనకు క్లియర్గా తెలుస్తుంది వీళ్ళు ఏ రకంగా పన్నాగం పండుతుండ్రో, ఏ రకంగా అమ్మాయిలను లోపరుచుకుంటున్నా అనే విషయం ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్పడం ద్వారా తెలిసింది. అంటే ఇప్పుడు పేరెంట్స్కి అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు మనము ఇంటర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలో కూడా ఇట్లాంటివి రోజు రోజుకి అంటే చాలా వరకు పెరిగిపోతున్నాయి. సరే వీళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని బయటకు వచ్చి చెప్తున్నారు. అట్లాంటి బాధితులు చాలా వరకు ఉన్నారు కదా. సో వాళ్ళకి న్యాయం జరగాలంటే కేవలం తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా అది. తల్లిదండ్రులు ప్రతి ఒక్క విషయాన్ని గమనించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఈరోజు మనం పిల్లల్ని కాలేజీకి పోతుండ్రు, స్కూల్ పోతుండ్రు, వాళ్ళని మన బాధ్యత అయిపోయింది అని అనుకోకుండా వాళ్ళ యొక్క ఏ రకంగా వాళ్ళ వ్యవహారం నడుస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారని గమనించాల్సిన బాధ్యతగా మన పైన ఉంది. ఈరోజు స్నేహితుల రూపంలో అందరూ మంచోళ్ళే, ఎవరు అసొంటోళ్ళు కాదని చెప్పి మనం అనుకున్నప్పటికీ ఈరోజు జరుగుతున్న సంఘటనలను బట్టి మనం జాగృతం అవ్వాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. మన పిల్లల్ని కాపాడుకున్న బాధ్యత మన పైన ఉంది. మన పిల్లల యొక్క స్నేహాన్ని మనం గమనించాలి, వాళ్ళకి వాస్తవాలు చెప్పాలి. ఈరోజు జరుగుతున్న విధంగా చూస్తే కేవలం ఒక అజెండా ప్రకారమే వాళ్ళు స్నేహం చేసి లొంగ తీసుకొని ఈరోజు చూడొచ్చు, ఒక అమ్మాయి ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్పే విధంగా ఉందంటే ఆమె ఏ రకంగా కుమిలిపోయి మోసపోయిందో ఈరోజు చూడొచ్చు. ఆ పరిస్థితి ఇంకో అమ్మాయికి రావద్దంటే మనం జాగ్రత్త పడాలి, మన పిల్లల్ని జాగ్రత్త పరచాలి, మన స్నేహితులను జాగ్రత్త పరచాలి. ఇటువంటి సంఘటన తిరిగి ఎవరికి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు, సమాజం తీసుకోవాల్సిందిగా నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు హిందూ సంఘాలు చాలా వరకు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏం చెప్తాను అంటే వాళ్ళతోటి ఏమైనా అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు లవ్ జిహాద్ అది అంటే బయట వీడు కావాలని ఇట్లా చెప్తుండ్రు, లేకపోతే కావాలని హిందూ ముస్లింల మధ్యలో గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అన్న. ఈరోజు హిందూ సంఘాల పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈరోజు వాస్తవానికి హిందూ సంఘాల ప్రమేయం లేకుండా కూడా ఈరోజు టీసీఎస్ లాంటి సంస్థకి వెళ్ళి అమ్మాయికి హిందూ సంఘాలతో సంబంధం లేదు. కాకపోతే అమ్మాయి బయటకు వచ్చి వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుందంటే సమాజం కళ్ళు తెలుసుకోవాలి. ఏది వాస్తవం, ఏ వాస్తవం, సమాజం ఎవరిది ఏ దిక్కు పోతుంది, వారు ఎవరిని ట్రాప్ చేస్తున్న విషయం తెలుసుకోవాలి. హిందూ సమాజం, హిందూ సంఘాలు ఎప్పుడైనా కూడా బాధితుల పక్షాన నించొని కొట్లాడే ప్రయత్నం చేసింది కానీ వ్యతిరేకత భావాన్ని ఎప్పుడు తీసుకురాలేదు. ఈరోజు చూడొచ్చు, మన హైదరాబాద్ లాంటి పరిసరాలలో కూడా ఈరోజు హస్తినాపూర్, ఎల్బీ నగర్ లాంటి జాగాలలో కూడా జిమ్ల పేరు మీద ట్రైనర్లు అమ్మాయిలని ట్రైనింగ్ ఇస్తున్న పేరు మీద లొంగ తీసుకొని వాళ్ళని అనేక రకంగా ఇబ్బందులు పెట్టిన విషయాలు కూడా మనం బయటకు చూసినాం. ఈ రకంగా ఈరోజు స్కూళ్ళు ఉండొచ్చు, కాలేజీలు ఉండొచ్చు, ఎక్కడ పాజిబిలిటీస్ ఉంటే అక్కడ అమ్మాయిని లోపరుచుకోవడము, వాళ్ళ యొక్క బలహీనతను తెలుసుకోవడము, ఫ్రెండ్షిప్ పేరు మీద వాళ్ళతో దగ్గర అవ్వడము, ఆ రకంగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది మనం గమనించాలి. తల్లిదండ్రులే కాదు అమ్మాయిలకి ఏం సజెషన్ ఇస్తారు? ఎందుకంటే కార్పొరేటర్ అభ్యర్థి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మహిళలకు, నా అక్క చెల్లెలకు, మీరు స్నేహంతో దగ్గరయ్యే ముందు వాస్తవాలు గ్రహించండి.
వాళ్ళు ఈరోజు అన్ని రకాలల్లో ప్రతి ఒక్కరు స్నేహం ముసుగులు అనేక మంది అనేక అజెండాలు తీసుకొస్తే వీళ్ళు మాత్రం మిమ్మల్ని పిల్లల్ని కనే మిషన్గా, లేకపోతే మిమ్మల్ని ఏటీఎంగా, లేకపోతే మిమ్మల్ని చేర్చి మిమ్మల్ని వీడియోలు తీసుకొని మేము బ్లాక్మెయిల్ చేసి ఒక వస్తువుగా చూసే ప్రయత్నం వీళ్ళు చేస్తుండ్రు. ఇది చెప్పటమే కాదు, అనేక మంది మహిళలు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి ఉంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఆ రకంగా మీరు ఆలోచించి వాళ్ళు మంచోళ్ళు, మీరు అబ్దుల్ అచ్చా అని చెప్పి పోతే రానున్న రోజు ఆ బాధకి మీరు బయటికి రాలేని పరిస్థితి ఉంటారు, మిమ్మల్ని కాపాడే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మీరే జాగృతం కావాలి, మీ స్నేహితులకు చెప్పి మీరు జాగ్రత్త పడినప్పుడే దానికి పూర్తిగా మనం దాంట్లోకి వెళ్ళి బయట ఆస్కారం ఉంటుంది. కాబట్టి గమనించాలని కోరుకుంటున్నాం.